హలో ఫ్యామిలీ, హ్యాపీ మండే. హ్యావ్ ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద వీక్. ప్రియాతి ప్రియమైన నా తోటి మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, మహానుభావులకు హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. మనకున్న బిజీ టైంలో ఉన్న దాంట్లో దొరికింది కుక్ చేసుకుని తినేసి అది మన పొట్టని సాటిస్ఫై చేసేస్తాం. కానీ సండే అలా కుదురుద్దా? నో వే. సండే 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 వచ్చిందంటే మన మనసు డైరెక్ట్ నాన్ వెజ్ మీదకి వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు అందుకోసమే మీకు ఇవాళ మీకోసం, నా కోసం, మన కోసం మహారాష్ట్ర వారి నాందేడ్ చికెన్ తహారీ. కానీ ఈసారి కొత్తగా నా తీరులోనే ట్రై చేయండి. దమ్ బిర్యానీ ఎందుకు సరిపోదు. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీస్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, హోల్ గరం మసాలా, రా అండ్ పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా మనం చికెన్ని బాగా కడిగేసుకున్న తర్వాత మొత్తం అన్ని చికెన్ పీస్కి నేను ఏమైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అవుతేనే ఆ పీస్కి ఆ టేస్ట్ వస్తుంది. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ దెన్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. అప్పుడే రైస్ బాగా కుక్ అవుతాయి. చూసారా, అది వేరు ఇది వేరు. ఇక్కడ కర్రీ నేను మళ్ళీ వేరేలా చేస్తున్నాను. చూసారా, అంటే మనం మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. అక్కడ మనం అన్నీ గట్టిగా వేసుకుంటాం కాబట్టి మసాలాలు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ ఇందులో మాత్రం తక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటోస్ని అందులో మనం యాడ్ చేయము, ఇక్కడ గ్రేవీలోనే యాడ్ చేస్తాము. ఒక 3 టమాటోస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి. నేను చేసినట్టుగా ట్రై చేయండి. పిన్ టు పిన్ మిస్ కాకుండా చూడండి. దెన్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అంతేనండి ఇవాళకి నా ముచ్చట్లు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మిస్ కాకుండా చూడండి ఒక్క పాయింట్ కూడా. అప్పుడే మీకు రెసిపీ క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది. లుక్ ఎట్ ఇట్ గైస్, ఎంత బాగా బబుల్ అవుతున్నాయో రైస్. చేయండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం నేను ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. దానికోసం మీ సపోర్ట్ ఎంతైనా కావాలి నాకు. సో గైస్, చూడండి ఎంత బాగా వచ్చిందో. లుక్ ఎట్ ఇట్. టేస్ట్ వాజ్ సో అమేజింగ్ గైస్. నేను వీడియో చేస్తూనే తినేసాను. నాకు అంత బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేయండి. డెఫినెట్గా బాగుంటుంది. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వావ్, చూడండి ఇప్పుడు పీస్ చూడండి. అసలు నిజంగా అవసరం, అసలు నిజంగా. లుక్ ఎట్ ఇట్ గైస్.